అని కూడా నేను అనుకుంటున్నాను. హత్య జరిగిన తర్వాత అమృత ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు అమృతతో మాట్లాడారు, ఏం చెప్తా ఉందామె? నేను అమృత డే 1 నుంచి చాలా స్ట్రాంగ్ లేడీ అండి. అమృత ఫస్ట్ నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఇందాక మాట్లాడినప్పుడు కూడా షీ వాజ్ కంగ్రాచులేటింగ్ మీ, ఐ వాజ్ ఆల్సో కంగ్రాచులేటింగ్ హర్. సో చాలా స్ట్రాంగ్ 6-7 అయిన తర్వాత కూడా ఇంకా అదే బలంగా శిక్ష పడాలి అనేటటువంటి దాంతో ఉన్నది. అప్రిషియేట్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనేది నేను అరుదుగా అంటే ఒక మహిళల్లో ఇట్లా ఉండటం చాలా డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం అనమాట. సో ఒక స్ట్రాంగ్గా నిలబడి అమ్మాయి ఒక ఏదైతే గనక తనకు జరిగిన అన్యాయాన్ని గురించి పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో పోలీస్ అంతా కూడా ఆమెకి సహకరించడం జరిగిందనమాట. సహకరిస్తూ దీని మీద తర్వాత నాకు బాగా గుర్తు 2018లో అనుకుంటా 19లో వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఒక యుఎస్ విలేకరి అంటే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత దిస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ కూడా. అప్పుడు తర్వాత ఈ పర్టికులర్ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా అమృత ప్రణయ్ కేసు, దాంట్లో మేము చేసిన విధానాన్ని ఇదంతా కూడా నేను. సో అంటే ఇది చాలా హై ప్రొఫైల్గా జరిగినటువంటి కేసు ఇది. సో దీంట్లో మాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రెషర్స్ ఉండేవి. అంటే ప్రెషర్ అంటే నేను అనేది ఎవరో నుంచి కాదు, పర్ఫామ్ చేయాలి రేపు. ఎందుకంటే ఎక్కడ మిస్ కాకూడదు, తప్పు అవ్వకూడదు, ఎక్కడ టార్గెట్ మనకు ఏదైతే ఒక లక్ష్యం ఏదైతే ఉందో రేపు సపోజ్ ఇదే కేసులో అందరూ రేపు అక్విట్ అయ్యారనుకోండి, పరిస్థితి వేరుగా ఉండేది. శిక్షలు పడలేదు అనుకోండి, మీరు ఊహించండి అప్పుడు ఎలా ఉండేదో, పోలీస్ సరిగ్గా చేయలేదనో లేకపోతే ఇవన్నీ కూడా వచ్చేదనో. సో ఇప్పుడు చాలా బలంగా డెత్ సెంటెన్స్ పడ్డది. సో ఫస్ట్ నుంచి కూడా మేము డెత్ని దృష్టిలో పెట్టుకుని కూడా అలా అంటే పనిష్మెంట్ అంత సివియర్గా ఉండాలి. ఎందుకంటే దీంట్లో అన్ని అంశాలు కలిసి ఉన్నాయన్నమాట. అంటే ఒక హైర్డ్ కిల్లింగ్ ఉంది, సుపారీకి కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇది. నెక్స్ట్ దాంతోపాటు నోటోరియస్ క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళతో పాటు ఇది క్యాస్ట్ ఎలిమెంటు, క్లాస్ ఎలిమెంటు, ఈ కంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేసు అనమాట ఇది. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో 2020లో ప్రధాన నిందితుడు అయినటువంటి మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దాని కారణాలు ఏంటి? అది బయటికి రాలేదు అసలు. నేనే అతను హైదరాబాద్లోనే ఇక్కడే చింతల బస్సులో ఎక్కడో హోటల్లో అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కూడా పాపం బాగా అంటే మారుతిరావు కూడా నేను యాక్చువల్గా నేను మాట్లాడినప్పుడు ఒక తండ్రిగా అతను పడ్డ బాధని నేను డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను. బట్ తండ్రిగా బాధపడుతున్నప్పుడు వేరే తండ్రి బాధను కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేరే తండ్రి కూడా అతని కొడుకుని కోల్పోవటం అనేది చాలా డెఫినెట్గా అది అంటే ప్రాబ్లం ఎక్కడ అసలు? ప్రాబ్లం ఈజ్ నాట్ మారుతిరావులో కాదు, ఆ పేరెంటింగ్లో ఉన్నటువంటి దాన్ని, టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకోవడంలో ఉన్న దాన్ని మనం తీసుకోవాలి. అంటే మనం ఒక మనిషి ప్రాబ్లంని హ్యాండిల్ చేసుకునే విధానం సరిగా లేకపోతే గనక పరిస్థితులు మన చేజారి రేపు మొత్తం చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి. అంటే అమృత భర్తను కోల్పోయింది, ప్రణయ్ బాలస్వామి కొడుకును కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది. అంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎవరు దీంట్లో లాభపడ్డది మంచిగా అంటే అయినది లేదు. అందరూ అన్నీ కోల్పోయారు. కోల్పోయిన తర్వాత కూడా అంటే దీనికి మనం చూస్తే కనుక దానికి ఎవరు కారణం అంటే కనుక నేను చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా కారణం అవుతుంది అనమాట. మీ ట్రాక్ రికార్డులో ఇది చాలా